सबके लिए नमस्कार। एक छोटी कहानी, जादुई बर्तन। माया कुंडा। एक बार किसी गांव में रहने वाले पति पत्नी बीज बोने के लिए खेत की खुदाई कर रहे थे। ఒకసారి ఒక గ్రామంలో నివసించేటువంటి భార్యాభర్తలు విత్తనాలు నాటుట కొరకు పొలాన్ని తవ్వుతూ ఉన్నారు. तभी अचानक आदमी की कुदाल किसी कठोर चीज से टकराई। అప్పుడే అకస్మాత్తుగా భర్త నాగలి ఏదో ఒక కఠినమైన వస్తువుకి తగిలింది. वह बर्तन जैसा एक बड़ा चांदी का घड़ा था। అది పాత్ర వలె ఉన్న ఒక పెద్ద వెండి కుండ. उन्होंने उसे बाहर निकाला और घर ले गए. వారు దానిని బయటకు తీసి ఇంటికి తీసుకొని వెళ్ళారు. घर पहुंचकर आदमी ने अपनी कुदाल चांदी के गड़े में डाल दी. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త తన నాగలిని ఆ వెండి కుండలో వేశాడు. अगले दिन जब वे कुदाल निकलने गए तो वे आश्चर्यचकित रह गए. गड़े में 2 कुदालें थी. మరుసటి రోజు వారు నాగలి తీయటానికి వెళ్ళగా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కుండలో 2 నాగళ్ళు ఉన్నాయి. स्त्री ने कहा, मुझे लगता है कि यह चांदी का घड़ा जादुई है, जिसमें जो कुछ भी डालेंगे दुगना हो जाएगा. భార్య, ఈ వెండి కుండ మాయలాగా ఉంది. దీనిలో మనం ఏది వేసినా 2 రెట్లు అవుతున్నాయి అని అన్నది. फिर उन्होंने घड़े में చాందీ కే కుచ్ సిక్కే డాలే और वे दुगने हो गए. తిరిగి వారు ఆ కుండలో కొన్ని వెండి నాణాలు వేశారు. అవి 2 రెట్లు అయ్యి. उन्होंने पुनः ऐसा किया और परिणाम वही रहा. వారు మరలా కొన్ని వెండి నాణాలు వేయగా మరలా అవి కూడా రెట్టింపు అయ్యాయి. धीरे धीरे वे धनवान हो गए और इसी प्रकार पैसे बनाने में లగే రహే. నిదానంగా వారు ధనవంతులయ్యారు. ఇదే విధంగా ధనాన్ని సంపాదించడంలో మునిగిపోయారు. एक दिन अचानक स्त्री फिसली और सीधे चांदी के गड़े में जा गिरी. ఒకరోజు అకస్మాత్తుగా భార్య జారి నేరుగా వెండి కుండలో పడింది. जब आदमी उसे बाहर निकालने लगा तो घड़े में एक नहीं 2 पत्नियां थी. భర్త బయటకు తీయటానికి ప్రయత్నించగా కుండలో ఒకరు కాక 2 భార్యలు ఉన్నారు. उस आदमी ने दोनों पत्नियों को बाहर निकाला और उनके साथ जीवन गुजरने लगा. భర్త 2 భార్యలను బయటకు తీశాడు. వారితో జీవితము గడపసాగాడు. जादुई घड़े ने आदमी को भारी मुसीबत में डाल दिया था, क्योंकि वे दोनों हमेशा लड़ती रहती थी. మాయా కుండ భర్తని చాలా కష్టాలలో పడేసింది. ఎందుకంటే వారిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవారు. శిక్ష, లాలచ్ కా ఫల్ బురా హోతా హై. నీతి, ఈ కథ నుండి లభించేటువంటి నీతి ఏమిటంటే దురాశకు ఫలితము చెడ్డగా ఉంటుంది. धन्यवाद.